ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు రీసెంట్గా మళ్ళీ పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను కనిపెట్టాయి. మొన్న తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గాన్పై దాడి చేసిన దానికి గాను భారత్ చేసినటువంటి యుద్ధంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి 100 కిలోమీటర్లకు పైగా ఉగ్ర శిబిరాలను నాశనం చేశాయి. 100 ఇళ్లలో 200 జనావాసాల్లో దాక్కొని ఉన్నటువంటి అతి రహస్యమైనటువంటి ఉగ్రవాద శిబిరాలను కూడా ఎటువంటి ప్రజలకు హాని చేయకుండా, వేరే ఇళ్లకు ధ్వంసం అవ్వకుండా కూడా ఆ నగరంలో ఎగ్జాక్ట్గా టార్గెట్ చేసి ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉంటున్నారో, శిబిరం లోపల ఉంటున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ ధ్వంసం చేస్తూ దాదాపు కొన్ని వందల ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని పునర్ప్రారంభించుకుంటున్నారు. అంటే చిన్న చిన్న గుడిసెల రూపంలోనూ చిన్న చిన్న పెట్టెలుగాను ప్రజెంట్ మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో వెలిసాయి. ఈసారి అండర్ గ్రౌండ్ ఉగ్ర శిబిరాలను నిర్మించుకోబోతున్నారు. ఇంతకు ముందు కన్నా కూడా ఎంతో పటిష్టంగా క్షిపణులు దాడి జరిగినా కూడా ప్రాణాపాయాలు లేకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి చాలా పటిష్టంగాను క్షిపణి దాడులు జరిగినా సరే ఈసారి యుద్ధం జరిగినా పై భవనం మాత్రమే ధ్వంసం అవుతుంది తప్ప కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళ శిబిరం మాత్రం చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మించుకుంటున్నారు. వీటిని మన భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా సంస్థల ద్వారా వీటిని కనుగొని వాటి చిత్రాలను ఇప్పుడు ప్రపంచం ముందు పెట్టింది. ఇప్పటి వరకు కూడా ఉగ్రవాద సంస్థలకు మాకు సంబంధం లేదంటూనే ఏదో బుకాయిస్తూ వస్తున్నటువంటి పాకిస్తాన్ సొంత దేశంలోనే జన నివాసంలోనే ఉగ్ర శిబిరాలను నాశనం చేసినా కూడా తిరిగి అదే ప్రాంతంలో అదే ప్లేస్లో మళ్ళీ శిబిరాలు నిర్మించుకోవటం మీకు కనిపించట్లేదా అంటూ కూడా పాక్ ప్రభుత్వం ముందు ఈ శిబిరాల నిర్మాణాన్ని మన భారత ఇంటెలిజెన్స్ వర్గం భారత ప్రభుత్వం ఉంచింది. దీనికి పాక్ ఏ విధంగా సమాధానం చెప్తుంది? ఇప్పటికి కూడా మాకు వాటికి సంబంధం లేదంటుందా? మరి జనావాసాల్లో నివసిస్తున్న ఉగ్రవాద శిబిరాలు నిర్మాణానికి ఎవరు బాధ్యత? ఇప్పుడు ఆ శిబిరాలలో నివాసం ఉంటున్న వాళ్ళు, ఇప్పుడు నిర్మించుకోవాలనుకున్న వాళ్ళు ప్రజల మళ్ళీ ఉగ్రవాదుల? ఇది తేల్చాల్సింది పాక్ పనే. ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.